guys, this is Lucky, certified nutrition fitness trainer. 190 days lean bulking series la ee roju day 10 roju back workout train chedamu. So let's start. So back la first exercise pull ups train chesamu. Pull ups grip chaana mandi అల్ట్రా వైడ్ పట్టుకుంటారు లేదా క్లోజ్ గ్రిప్ పట్టుకుంటారు, అంత అవసరం లేదు. మీ షోల్డర్ ఎంత ఉందో షోల్డర్కి వెళ్ళి ఒక థమ్ డిస్టెన్స్ బయటకు ఉండాలి, డిస్టెన్స్ గ్రిప్. ఓకే, అండ్ కొంచెం వెనక్కి క్లీన్ కాండి, ఇట్లా ఇట్లా స్ట్రైట్, కంప్లీట్ స్ట్రైట్ కాకుండా కొంచెం వెనక్కి క్లీన్ కాండి. ఓకే, టిల్ ఫెయిల్యూర్ చేయండి, కౌంట్ అవసరం లేదు, 12-15 కౌంట్ కాదు, టిల్ ఫెయిల్యూర్. మీకు ఎన్ని కౌంట్ వస్తాయి అన్ని కౌంట్ 4 sets పర్ఫామ్ చేయండి ఇట్లా 1 minute గ్యాప్తోన. దీని తర్వాత యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. బ్యాక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ బార్బెల్ రోస్. బార్బెల్ రోస్ చేసేటప్పుడు రాడ్ మీ షోల్డర్ నుంచి థమ్ డిస్టెన్స్ బయటకు ఉండాలి. ఇది మీకు ర్యాంపోర్ట్ మజిల్ మీద పడుతుంది. ఫస్ట్ ఒక సెట్ వితౌట్ వెయిట్ చేయండి, వార్మప్ లెక్క. ఓకే, ఫ్రంట్కి లీన్ కానీ ఇట్లా చెస్ట్ పైకి లేపండి, బ్యాక్ స్ట్రైట్ అవుతుంది, లెగ్స్ లైట్గా బెండ్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. రాడ్ పొజిషన్ పుల్ చేసినప్పుడు స్టమక్ లెవెల్ రావాలి. ఓకే, ఒక్క సెట్ ఇట్లా పర్ఫామ్ చేయండి వితౌట్ వెయిట్. అయిపోయినాక యాక్చువల్ వెయిట్ మీ స్ట్రెంత్ అకార్డింగ్ వెయిట్ సెలెక్ట్ చేసుకొని వెయిట్ యాడ్ చేసుకొని 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. 1 minute బ్రేక్, 4 sets. ఇంక్లైన్ డంబుల్ రోస్. ఇంక్లైన్ డంబుల్ రోస్ చేసేటప్పుడు బెంచ్ హైట్ ఎంత ఉండాలంటే, ఇప్పుడు నార్మల్గా మీరు చెస్ట్ 45 degrees ఈ హైట్లో చెస్ట్ చేస్తారు. సో దీనికంటే ఒక 0.5 పెట్టండి. ఈ హైట్లో మనము ఇంక్లైన్ డంబుల్ రోస్ చేస్తాము. ఓకే, చెస్ట్ ఇట్లా బయటికి పెట్టండి బెంచ్కి, లెగ్స్తోనే బెంచ్ పట్టుకోండి, బెంచ్ మూమెంట్ రాకుండా ఓన్లీ షోల్డర్ మూమెంట్. ఫుల్ డంబుల్ పుల్ చేసినప్పుడు స్టమక్ పక్కకు రావాలి అండ్ ఎల్బో ఇట్లా బయటికి పోవద్దు, బాడీ క్లోజ్ రావాలి. 12 కౌంట్ పర్ఫామ్ చేయండి ఇట్లా. బ్యాక్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ టీ బార్ రోస్. సో టీ బార్ రోస్ చేసేటప్పుడు ఇట్లా క్లోజ్ గ్రిప్ తీసుకోండి, రాడ్కి అటాచ్ చేయండి. చాలా మందికి భయం ఉంటుంది టీ బార్ చేసేటప్పుడు తగులుతుంది, కింద తగులుతుంది అని. ఒకవేళ అట్లా ఉంటే ఏదైనా హైట్ మీద నిలబడండి ఇట్లా. ఇప్పుడు నేను వెయిటెడ్ ప్లేట్స్ పెట్టుకున్నా కాళ్ళ కింద హైట్ కోసము. సో ఇట్లా హైట్ మీద నిలబడి టీ బార్, బ్యాక్ బెండ్ చేసారు కదా, ఇట్లా చెస్ట్ పైకి లేపండి, బ్యాక్ స్ట్రైట్ ఉంటుంది. ఓకే, ఫుల్. నాకు రాడ్కి చాలా డిస్టెన్స్ ఉంది, తగలదు. సో ఇట్లా హైట్ మీద నిలబడితే మీకు తగిలే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 12 కౌంట్ 4 sets వచ్చేటట్లు ఉండాలి వెయిట్. మరీ లైట్ వెయిట్ పెట్టుకోకండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 kgs 15 కౌంట్ వస్తున్నాయంటే ఒక 10 plates 10 kgs ఎక్కువ ఇచ్చినామంటే 40 kgs 12 కౌంట్ వస్తాయి. అట్లా ఉండాలి వెయిట్. బ్యాక్లో లాస్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ లాట్ పుల్ డౌన్. సో కేబుల్ లాట్ పుల్ డౌన్లో మనం రోప్ తీసుకుంటున్నాం, ఇట్లా ఒక స్టెప్ వెనుకకి వెళ్ళండి. ఇప్పుడు కేబుల్ నుంచి ఒక స్టెప్ వెనుకపోండి, ఇట్లా ఏదైనా మ్యాట్ కింద పెట్టుకుంటే బెటర్. లెగ్స్ ఇట్లా సపోర్ట్ పెట్టుకుంటున్నా. ఓన్లీ బ్యాక్ మొత్తం స్టేబుల్ ఉండాలి, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఇట్లా కాకుండా స్ట్రైట్ కాకుండా కొంచెం వెనక్కి క్లీన్ కాండి. రోప్ పుల్ చేసినప్పుడు రోప్ పొజిషన్ చెస్ట్ లెవెల్ రావాలి. ఓకే, ఇప్పుడు నేను రోప్ పుల్ చేసినప్పుడు రోప్ వైడ్ అవుతుంది, మళ్ళీ క్లోజ్. సో ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి, వెనక బ్యాక్ కాంట్రాక్ట్ అవుతుంది. వెయిట్ మీకు 12 కౌంట్ వచ్చేటట్లు పెట్టుకోండి. ఓకే, దీంతో మనకు బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అవుతుంది, డే 9 వర్కౌట్ అయిపోతుంది. దీంతో పాటు లైట్గా కార్డియో చేయండి, ట్రెడ్మిల్ కావచ్చు, స్కిప్పింగ్ కావచ్చు, క్రాస్ ట్రైనర్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఏదన్నా ఒక 15 to 20 minutes కార్డియో చేయండి. డే 10లో కలుద్దాం.